పచ్చని కొండల మధ్యలో ఉన్న చిన్న గ్రామం రామాపురం. ప్రతి ఉదయం సూర్యుడు ఉదయిస్తే ఆ గ్రామం కూడా కొత్త ఊపిరితో లేస్తుంది. కానీ ఒక సమస్య మాత్రం ఎప్పటిలాగే ఉంటుంది. అదేంటంటే ప్రతి ఇంటి ముందు చెత్త ఉండటం. ఒకరోజు నగరంలో పెద్ద వ్యాపారవేత్త అయిన శ్రీధర్ గారు తన పుట్టిన ఊరు రామాపురానికి తిరిగి వచ్చారు. తన చిన్నతనపు ఊరు ఇప్పుడు చెత్తతో నిండిపోవడం ఆయన మనస్సును కలిచివేసింది. ఇంత చెత్త వృధా అవుతుందా? ఇది భూమికి ఆహారమైతే ఎంత బాగుంటుంది. శ్రీధర్ గారు గ్రామంలోని యువకులను పిలిచారు. అందరితో ఇలా చెప్పారు: మన చెత్త మన సంపద. మనం దాన్ని వేరు చేసి ఎరువుగా మార్చుకుందాం. ఆయన సొంత డబ్బుతో ఒక పెద్ద కాంపోస్ట్ యూనిట్ను నిర్మించారు. ప్రతి ఇంటి నుండి చెత్త సేకరించి సహజ ఎరువుగా మార్చటం ప్రారంభమైంది. కొన్ని నెలల తర్వాత చెత్తతో తయారైనటువంటి ఎరువుతో పండిన పంటలను ప్రజలకు శ్రీధర్ గారు చూపిస్తూ ఇలా అన్నారు: చూడండి, మన ఇంటి నుండి వచ్చినటువంటి చెత్తను సేకరించి నేను ఎరువును తయారు చేయడానికి కంపోస్ట్ యూనిట్ను ప్రారంభించాను. ఈ చెత్తతోనే మనం ఎరువును తయారు చేసి ఆ ఎరువును ఈరోజు ఇలా కూరగాయలైనటువంటి టమోటాలు, వంకాయలు, దోసకాయలు ఇంకా అనేకమైనటువంటి పంటలను పండించడానికి ఉపయోగించాం. అప్పుడు గ్రామ ప్రజలు ఆ మాటలకి ఆశ్చర్యపోయారు. ఎందుకంటే మన ఇంటి నుండి వచ్చిన చెత్తతో సహజ ఎరువుతో తయారు చేసి శ్రీధర్ గారు చేసినటువంటి ఈ అద్భుతాన్ని చూసి వాళ్ళు ఎంతో శ్రీధర్ గారిని పొగిడారు. ఆ రోజు నుండి శ్రీధర్ గారు తెచ్చినటువంటి మార్పు వల్ల ఆ గ్రామం పూర్తిగా మారిపోయింది. ఎవరు చెత్తను బయట వేయలేదు. ప్రతి ఇల్లు స్వచ్ఛంగా, ప్రతి మనస్సు పచ్చగా మారింది. చెత్త అనేది వ్యర్థం కాదు, అది భూమికి ఆహారం. చెత్తను నిర్లక్ష్యం చేస్తే సమస్య అవుతుంది. అదే చెత్తను సద్వినియోగం చేస్తే మనకు సంపద అవుతుంది.